వస్తే కాక ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా? సో ఇవాళ మనము పాత హౌస్కి వచ్చినాం అనమాట. పాత హౌస్ అంటే ఇంతకుముందు మనం డ్రైవ్ చేసుకుంటూ ఒకసారి పోయినాం అనమాట, వీడియో పెట్టినాం కదా. సో ఆ వీడియోలో మీకు తెలుస్తుంది పాత హౌస్ నుంచి నేను వర్క్ ప్లేస్ పోయినంటి. సో ఇంతకుముందు నేను సెంట్ ఆల్బానీస్ అని ఇక్కడ ఒక సబబ్ ఉంది, ఆ సబబ్కి షిఫ్ట్ అయినాం అనమాట. సో ఇక్కడ నుంచి మనం అక్కడ సైడ్ వచ్చినాము. సో ఇక్కడ నుంచి మనం ఒక లొకేషన్ విటల్సీ పోదాం, రీజనల్ ఏరియా. సో ఇది ఒక మండలం అనమాట. మండలం ఎట్లుంటుందో అది అంతా చూద్దాం, సరేనా? కాక మనం వీడికి వచ్చేసి విటల్సీ పోతున్నాం అనమాట. విటల్సీలా ఈ రోడ్లు ఇవన్నీ చూస్తుంటే మనకి చాలా వస్తున్నాయి అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఎద్దులు అన్నీ మన దిక్కే చూస్తున్నాయి. ఆ బర్రెలు అనుకుంటా, బర్రెలు ఉన్నాయి చూడండి. ఇలా బర్రెలు అన్నీ ఇగో ఎట్లున్నాయంటే చూడరు మంచిగా, ఇవన్నీ నా దిక్కే చూస్తున్నాయి అనమాట. ఇగో బర్రెలన్నీ మన సైడే చూస్తున్నాయి అన్నీ. ఇగో వీడియో తీస్తున్నారు, ఈ వీడియో ఏమేమో చేస్తున్నారు అని చెప్పి మన సైడే చూస్తున్నాయి అనమాట. ఇళ్ళకెళ్ళి గట్టిలకెళ్ళి ఇదంతా చూడరి కాక ఎట్లుంది. మంచి ఎండ అయితే కొడుతుంది మంచిగా. ఇక్కడ అయితే పక్కన అయితే రోడ్ ఉన్నది, రోడ్డు ట్రాఫిక్ అయితే ఫుల్ వస్తున్నాయి అన్నమాట. ఇదైతే కాక అక్కడ చూసినట్టయితే మనకి గుర్రాలు కనిపిస్తున్నాయి అన్నమాట. గుర్రాలు చూడండి ఎట్లున్నాయో. ఇక్కడ ఆస్ట్రేలియాలో ఈ ల్యాండ్స్కేప్స్ అయితే చూడండి కాక, ఏ మన లొకేషన్సా ల్యాండ్స్కేప్ చూడండి ఎట్లా కనిపిస్తుంది మొత్తం. ఇక్కడ సన్నీ ప్లేసెస్, కాకపోతే ల్యాండ్స్కేప్స్ అయితే మస్తు అనిపిస్తున్నాయి కాక. ఈ పక్కన చూడు, ఇదేమో రోడ్డు, ఈ పక్కన అదంతా గుట్టలు, మౌంటైన్స్. సో ఆ ల్యాండ్స్కేప్ చూడండి అసలు ఏమన్నా ఉన్నాయా, బాగున్నాయా, మస్తు అనిపిస్తున్నాయా ల్యాండ్స్కేప్స్. ఆ గుర్రాలు చూడు, అందరు గుర్రాలు పెంచుకుంటారు. ఆ కొండ మీద ఒక ఇల్లు కనిపిస్తుందా చూడండి, ఆడ కొండ మీద కట్టుకున్నారు అనమాట. అటకెళ్ళి ఇట్లా ఫార్మింగ్ చేసుకుంటుంటారు ఈ విటల్సీ రీజనల్ ఏరియా. ఇక్కడ సైడ్ అయితే ఫార్మింగ్ ఇట్లా ఉంటుంది అనమాట. సో ఇట్లా గుర్రాలను అయితే చాలా మటుకు పెంచుకుంటారు వీళ్ళు. వాళ్ళ పొలాలు అనమాట ఇవి, వందల పొలాలు. ఈ పొలాల మధ్యలో ఇట్లా ఇల్లు కట్టుకొని ఉంటారు. మంచిగా ఉన్నది. ఇట్లా దూరంగా ఉండి, అంటే మెల్బోర్న్కి కొంచెం దూరం లోపల ఉండి ఇలా పెంచుకుంటూ ఉంటారు అనమాట. ఇదంతా పొలాలు చేసుకొని దానికి ఫెన్సింగ్ వేసుకొని ఇట్లా ఉంటారు అనమాట. ఇక్కడ ఫ్యూయల్ స్టేషన్ వచ్చేసి ఇట్లుంటుంది అనమాట. ఫ్యూయల్ స్టేషన్ చూడండి వెనకాల ఉంది, ఇదే షెల్ ఫ్యూయల్ స్టేషన్ అనమాట. ఇదే షెల్ ఫ్యూయల్ స్టేషను ఈ విటల్సీ రీజనల్ ఏరియా. ఇది కొత్తగా పెట్టినట్టున్నారు, అంత ఆల్ కన్స్ట్రక్షన్ ఉన్నది ఈ ఏరియా మొత్తం చూడండి కాక. మనము ఒక ఫామ్కి వచ్చినాం అనమాట. సో ఇది ఫాము, ఈ చెట్లు ఇక్కడ చూడండి కాక ఎట్లున్నదో వాతావరణము. ఆహా, ఈ చెట్ల మధ్యలో ఎట్లున్నది, మస్తున్నది. ఇది మహానంది ఉండదు చూసిరా, మహానంది అందరికీ తెలుసు కదా, నంద్యాలలో. సో నేను చిన్నప్పుడు అక్కడ పోయినప్పుడు సేమ్ ఆ లొకేషన్లో ఇట్లనే ఉండే, గుడి పక్కన ఆ చెట్లు ఇట్లుండే అనమాట. ఇట్లానే ఉండే సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఆ గుడి పక్కన శివుని టెంపుల్ పక్కన సేమ్ అట్లానే. ఇట్లా కాక ఈ లొకేషన్ వచ్చేసి సేమ్ అట్లనే ఉందన్నమాట. ఆ గుడి పక్కన మహానందిలా హిల్ ఏరియా ఎట్లుంటుంది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లనే ఉందన్నమాట. సేమ్ అట్లనే కనిపిస్తుంది ఈ చెట్లు అంతా కానీ. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఫార్మింగ్ అనేది చేస్తారు అనమాట. అంటే ఆస్ట్రేలియాలో ఫార్మింగ్ అనేది ఎట్లుంటుంది అంటే, వాళ్ళు మన దగ్గర ఇట్లుంటుంది, నర్సరీ ప్లాంట్స్ అవి పెంచుతారు చూస్తురా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లానే పెంచుతారు అనమాట. ఈ నర్సరీలు అవి ఉంటాయి కదా, షెడ్లు అలాగే వేసి దాంట్లో పెంచుతారు చూడు, సేమ్ అట్లా పెంచుతారు కాక. సేమ్ ఇక్కడ ఇట్లా అదే తీరు ఉంటుంది అనమాట. చూద్దాం ఆఫీస్ లోపల నుంచి లోపలికి పోదాం, వాళ్ళని అడిగి ఏమన్నా ఉన్నాయంటే చూద్దాం. ఓకే, ఇప్పుడు నా వెనకాలగా అనిపిస్తుంది కదా, ఇది నేను ఫ్రూట్ అదే స్ట్రాబెర్రీ పికింగ్ అనుకున్నా, కాకపోతే స్ట్రాబెర్రీ పికింగ్ది కాదు, ఇది చికెన్ ఫ్యాక్టరీ అంట. సో విజిటర్స్కి నాట్ అలౌడ్ అంటున్నారు వాళ్ళు, ఇలా అలో లేదా అని చెప్తున్నారు. మన బ్యాడ్ లక్, ముందల ఏమన్నా కనిపిస్తే పోదాం. ఓకేనా? లొకేషన్ చూడు, ఈ చికెన్ ఫ్యాక్టరీ మొత్తం మెల్బోర్న్కి చికెన్ సప్లై అవుతుంటుంది అనమాట. ఈ నుంచి మెల్బోర్న్లో మాత్రం పిచ్చ చికెన్లు తింటారు.
అంటే డైలీ నాకు తెలిసి అయితే కొన్ని లక్షల కోళ్ళు చచ్చిపోతాయని అనిపిస్తుంటుంది నాకు. రీసెంట్లీగా నా ఐడియా వచ్చింది అనమాట. అమ్మ ఎంతగానం చికెన్ తింటారు, ఎంతగానం చచ్చిపోతుంటారు. కేఎఫ్సీ అని దాంట్లో అని దీంట్లో అని ప్రతి దాంట్లో చికెన్ మీట్ లేనిది ఇక్కడ ప్రోడక్ట్ లేదు, అట్లుంటుంది. అండ్ వెజ్జెస్ చాలా తక్కువ, ఈవెన్ చైనీస్ ఫుడ్ ఎక్కువ తింటారు. సో చైనీస్ ఫుడ్ ఈజ్ నైస్ అండ్ సీ ఫుడ్ ఆల్సో బాగానే తింటారు. సో బీఫ్ చాలా తక్కువ. అండ్ మనం అనుకుంటాం కానీ బీఫ్ కొంచెం తక్కువనే తింటారు, కాకపోతే చికెన్ ఎక్కువ తింటారు. మ్యాక్సిమం అన్ని కోళ్ళు చచ్చిపోతుంటాయి అన్నమాట. సో విజయ్ అండ్ నేను కలిసి డ్రైవ్ చేస్తున్నా సిటిజన్, ఇక్కడ ఆస్ట్రేలియన్ సిటిజన్. ఏం నమ్మకం నవీన్ చెప్పేది, ఆజీ సిటిజన్. నిజం, ఆయన చెప్పేది అవద్దాం అనుకుంటారేమో కానీ నిజంగానే సిటిజన్ అనమాట. సిటిజన్. ఒక లొకేషన్ ఉంది కాక, అది చూస్తే మాత్రం మరిపించిపోతారు మీరు. అండ్ వీళ్ళ ఇల్లు ఇట్లా ఎట్లుంది అనుకో, ముందల లొకేషన్ నా ఇంకా ఇల్లు ఉంది, ఇదంతా వాని ఇల్లు. నా ముందల లొకేషన్ చూడు కాక. చిన్న గుర్రాలు ఎట్లుంటాయి అంటే ఇగో ఇట్లుంటాయి. ఇది చూడండి, చిన్న గుర్రాలు ఎట్లున్నారు చూసిగా. ఇది హాయ్ డార్లింగ్, ఏం చేస్తున్నావు చూడరి కాక. ఇది ఒకటి అదొకటి, రెండు గడ్డిలు మేస్తున్నాయి అన్నమాట. చిన్న గుర్రాలు ఇవి చిన్న ఉంటాయి. ఆస్ట్రేలియాకి ఎట్లా వచ్చినాయో మరి. ఇదంతా పాము అన్నమాట. సో ఇవి కొనకొచ్చి మేస్తున్నాయి. హాయ్. ఇవి దీంట్లో తోలు తీసేసి అవి స్వెటర్లు తయారవుతుంటాయి కాక.